మిల్టన్ విద్యార్థుల మేధస్సుకు నిదర్శనం. నడిస్తే ముందుకు వెళ్లే వాకింగ్ సైకిల్, పనులు చేసే అసిస్టెంట్ రోబో ఆదోని పట్టణంలోని మిల్టన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. పాఠశాల కరస్పాండెంట్ రమేష్ బాబు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మోహన్ రావు కార్యక్రమానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ప్రధాన ఆకర్షణలు ఇవే. 1. వినూత్న వాకింగ్ సైకిల్. ఆరోగ్య ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు సేతుమాధవ్, అవినాష్, ప్రేమ్ మరియు మరో 9 మంది విద్యార్థులు కలిసి ఈ వాకింగ్ సైకిల్ను రూపొందించారు. సాధారణంగా ఇంట్లో ఒకేచోట నిలబడి చేసే వ్యాయామాన్ని ప్రయాణానికి అనుకూలంగా మార్చారు. ఈ సైకిల్పై నడుస్తుంటే అది ముందుకు వెళ్తుంది. తద్వారా వ్యాయామంతో పాటు గమ్యస్థానాన్ని కూడా చేరుకోవచ్చు. ఇనుప ఫ్రేమ్లు, సైకిల్ చక్రాలు, బేరింగ్, వాకింగ్ రోలర్ వంటి సామగ్రితో సుమారు 7,000 రూపాయలు ఖర్చుతో దీనిని అద్భుతంగా తయారు చేశారు. 2. స్మార్ట్ అసిస్టెంట్ రోబో. పాఠశాల విద్యార్థినులు రషీదా, తేజస్విని, నవదీపిక, అంకిత, పల్లవి, స్నేహ, లావణ్య కలిసి ఒక మల్టీపర్పస్ రోబోను తయారు చేశారు. ఇది ఇంట్లో పనిమనిషిలా సహాయపడటమే కాకుండా హోటళ్లలో సర్వర్గా కూడా సేవలందిస్తుంది. బ్యాటరీలు, సెన్సార్లు, రిమోట్ కంట్రోల్ సాయంతో పనిచేసే ఈ రోబోను కేవలం 3,500 రూపాయలు ఖర్చుతో రూపొందించడం విశేషం. 3. క్యాపిటల్ డిటెక్టర్ మరియు ఎలక్ట్రిక్ సైకిల్. వీటితో పాటు వరల్డ్ మ్యాప్లో దేశాల రాజధానులను గుర్తించే క్యాపిటల్ డిటెక్టర్ మరియు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ సైకిల్ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్న వయసులోనే సామాజిక అవసరాలను గుర్తించి తక్కువ ఖర్చుతో ఇంతటి అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన మిల్టన్ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం మరియు సందర్శకులు మనస్ఫూర్తిగా అభినందించారు. కార్యక్రమంలో సిఈఓ పిఈటి వెంకటేష్ అన్న, నాగరాజు, మిల్టన్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మై నేమ్ ఇస్ రమేష్ బాబు, కరస్పాండెంట్ మిల్టన్ స్కూల్. సైన్స్ డే సందర్భంగా మన స్కూల్లోన సైన్స్ డే కండక్ట్ చేశాం. ఆమె పుట్టినరోజు కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సైన్స్ డే కండక్ట్ చేస్తారు ఇండియా వైడ్ ఎవ్రీ ఇయర్. కాబట్టి దాని సందర్భంగా మన స్కూల్లో కూడా మేము సైన్స్ ఫేర్ కండక్ట్ చేశాం 27th ఈ మంత్ ఈరోజు. కాబట్టి మన పిల్లలు చాలా బాగా సైన్స్ యొక్క ఐటమ్స్ బాగా ఎగ్జిబిట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సైక్లింగ్ చాలా బాగుంది. డీజిల్ అవుతుంది, పెట్రోల్ అవుతుంది, ఓన్లీ పెట్రోలింగ్ ద్వారా సైకిల్ బాగా నడుస్తూ ఉంది. సో ఇలాంటివి ఉండడం వల్ల ఖర్చు తక్కువ, తర్వాత మనిషికి కావాల్సినటువంటి వెహికల్ ఈజీగా దొరుకుతుందన్నమాట. ఇదే ఉద్దేశంతోనే పిల్లల యొక్క జ్ఞానాన్ని పెంచాలనే ఉద్దేశంతో మేము పెట్టాము. దాంతోపాటుగా ఒక రోబో ఏఐ కంప్యూటర్స్, కాబట్టి ఏఐ చాలా ఫేమస్గా ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏఐ కంప్యూటర్ తయారు చేసినారు. అదేవిధంగా రిమోట్ కార్ ఒకటి పెట్టినారు. సో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ పిల్లలు ఓన్గా వాళ్ళు నాలెడ్జ్ చేసినారు, కానీ మేము ఎవరు సపోర్ట్ చేయలే. కాబట్టి మన స్కూల్లో ఉండే విద్యార్థులందరూ కూడా మంచి అవగాహన ఉంది. ఆ అవగాహన బయట తీసుకున్న ఉద్దేశంతో మనం ఈ యొక్క ఫేర్ కండక్ట్ చేశాము. ఓకే, థ్యాంక్ యూ.
morning, respected teachers and my dear friends. Our project is about food and vegetables waste management. Food is produced daily in homes, markets, and hotels, etc. Food waste can be if the waste is food waste can be produced daily in homes, markets, and hotels. The main aim of our project is to show how food waste can be reduce and reuse. 3D is reuse, recycle, and reduce. Good morning to all. Myself K. Zuhan, and today's our project is firefighting robot. So firefighting robot is an autonomous machine. It designed and detect a firefighting to with the help of water spray. We can reduce fire. This is a wheels, and this is a DC motor, and this is a water pipe, and this is a water pump. This is a breadboard, and this is IR sensor. With the help of IR sensor, the fire will finding the object. Battery. So like this is fire will off. Thank you, sir. From this robot we can say technology is more useful for future and present. This robot can protect the human lives from dangerous in factories and buildings, etc. కెపాసిటర్ చెప్పాలి చెప్పమ్మా చెప్పు దాని గురించి చెప్పండి ఇది ఏం ప్రాజెక్ట్ ఇది ఏం గట్టిగా క్యాపిటల్ డిటెక్టర్స్ ఏమిది అంటే దీనికి క్యాపిటల్ ఏదో గుర్తిస్తుంది. ఇండియాకి ఇక్కడ ఢిల్లీ ఉంటుంది కదా సార్, ఇక్కడ ఏదో గుర్తిస్తుంది. ఇక్కడ సౌండ్ వస్తుంది సార్. దీనికి పెడితే వస్తుంది సార్, వేరే దానికి పెడితే రాదు సార్. ఇప్పుడు రష్యా My name is C. Ishwar. I am studying in 9th class. My school name is Milton Grammar English Medium High School. This is a walking cycle. The bicycle is simply and eco-friendly. Move on roads. The bicycle does not need fuel. The main parts: brakes, wheels, pedals, chains, frames. Next, when we pushed the bearing pipes, when we push the bearing pipes, it is automatically connected to the roads. నా పేరు సేతుమాధవ్. ఇది ఎలక్ట్రిక్ సైకిల్. మేము 13 మంది కలిసి దీన్ని తయారు చేసినాం. రఫీక్ అనే వెల్డర్తో దీన్ని వెల్డింగ్ కొట్టించినాం. దీనికి ఎలాంటి ఫ్యూల్ అనేది అవసరం లేదు, చైన్ ద్వారా వర్క్ అవుతుంది. ఈ రేర్ వీల్ తిరగడంతో ఈ చైన్ వీల్ తిరిగి సైకిల్ అనేది ముందుకు వెళ్తుంది. దీనికి ఎలాంటి ఫ్యూల్ అవసరం లేదు, బాడీ ఎనర్జీ ఒకటే కాదు. దీన్ని నడిపితే ఫిజికల్గా ఎనర్జీగా ఉంటారు. పెట్రోల్, డీజిల్ ఎలాంటి అవసరం లేదు, ఛార్జింగ్ కూడా దీనికి అవసరం లేదు. మనం దీని మీద నడిచినామనుకో ఆటోమేటిక్గా సైకిల్ అనేది ముందుకు వెళ్తుంది. ఇక్కడ బేరింగ్స్ ఫిట్ చేసినాం, చిన్న బేరింగ్స్. ఇది ఇలా తిరగడంతో మనం పైన నడిస్తే అంతా సైకిల్ కదులుతుంది. సైకిల్ వీల్స్, హ్యాండిల్ అంతా కదులుతుంది. జరగండి, సపోర్ట్ ఏమన్నా.
Assistant robot. Thank you, sir. Assistant robot. Sir, how? Wait. सामने कर जल्दी कर చూడండి రోబోట్ ఎవరి సపోర్ట్ లేకుండా దానికంటే దాని మూవ్ అవుతుంది. ఇలాంటిది రోబోట్ తయారు చేస్తాం సార్ మేము వితౌట్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సార్. Good morning, sir. My name is H. Rashida. I am studying in 9th class. I am learning in Milton Grammar English Medium High School in Adoni. Today I am presentation of science fair project on assistant robot. Assistant robot is a machine that helps of human beings in our life. It can move. AI computer AI program. Assistant robot is used for bank, office, hospital and schools. Conclusion. Assistant robot is useful human beings and AI intelligent is more. And today I will explain about it is a assistant robot. So it is only move and give anyone. Thank you, sir. हाँ जी కలిసి తయారు చేస్తాం. ఇది మా టీం. ఈ సైకిల్ వచ్చేసి ఎలక్ట్రిక్ సైకిల్. ఇది రీగైన్ చేసుకుంటుంది బ్యాటరీ. అలాగే మనం తొక్కేటప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మనం తొక్కేటప్పుడు మామూలు కంటే × 2 స్పీడ్తో పోతుంది. నార్మల్ సైకిల్ కన్నా పోతుంది. ఇది మనం తొక్కేటప్పుడు అట్లే రీగైన్ చేసుకుంటుంది ఎనర్జీ. అట్లే ఇది పోయేటప్పుడు మనము దాన్ని ఆన్ చేసుకుంటే కొద్దిగా దూరం వెళ్ళాక అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అలాగే వెళ్తూనే ఉంటుంది. మనం దీన్ని ఒక యావరేజ్గా ఒక 50 కిలోమీటర్స్ వరకు తోలుకుంటూ పోవచ్చు. అందరూ ఇంకోసారి చెప్పు. నా పేరు, నీ పేరేమి? జగన్. చెప్పాడు. నా పేరు జగన్. నేను హై స్కూల్లో చదువుతున్నాను. ఎట్లా వచ్చింది? ఇది మోటార్ సార్. ఇది వుడ్తో చేసింది సార్. ఇది రొటేట్ అవుతుంది సార్. ఇది రొటేట్ చేస్తున్నప్పుడు ఈ టైర్ మూవ్ అవుతుంది సార్. అదే ఇది ఆపినామనుకో మనం తొక్కేటప్పుడు ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఇది రీగైన్ చేసుకుంటుంది సార్ బ్యాటరీ. ఆ వైర్లో నుంచి వస్తుంది సార్. అదే మనం దీన్ని ఆన్ చేసుకున్నాం అనుకో కొద్దిగా దూరం వెళ్ళాక ఇది ఆటోమేటిక్గా వెళ్తుంది సార్. బ్యాటరీ వచ్చేసి 12 వాట్స్లో పోతుంది సార్. అంతే సార్. డెమో చెప్పి ఓం తొక్కిన తర్వాత ఆన్ చేసుకో. ఓం తొక్కిన తర్వాత ఓ తొక్కు.